ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో గతంలో కూడా స్పీచ్ ఇచ్చాను. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్ దశని మార్చే పిఠాపురం ఎన్నికలది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కాదు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంత బలమైన రాష్ట్రంగా తయారవుద్ది అనడానికి మొదటి బీజం పిఠాపురం. మొదటి బీజం పిఠాపురం. దక్షిణ కాశీ అంటాం. నేను మీకు పొద్దున్నుంచి తిరుగుతానే ఉన్నాను. ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు, నేను భారతదేశంలోనే అందరూ కొంచెం ఇట్లా దేశంలోనే ఏ ఒక్కరూ కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి జనసేన ఈరోజు అందరికీ, ఒకరికి కాదు 5 కోట్ల మంది ఆంధ్రులకి, ఎక్కడ తెలుగువాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండువ వేసుకుని చాలా చెప్పారు. ఇది నేను మీ పార్టీకి సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు, బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నాం. దశాబ్దం ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలు గొంతెత్తలా. ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా. మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం. నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని. కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను ఏ కులం అని తెలియదు నాకు. అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలను, మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత ఉంటాను. అన్ని జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం? ఎందుకు స్థాయి రాజ్యాలు వెళ్తా ఉంటే ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. ఇప్పుడే 24 గంటలే మొన్న చాలా సభల్లో కూడా చెప్పాను. సూర్యుడికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెలే దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి